ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సూపర్ 6 అంటూ 2024 143తో మేనిఫెస్టో అంటూ ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్, 2024 మేనిఫెస్టో అనేది 420 మేనిఫెస్టో. ఇది ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు అవుతుంది, పంగనామాలు పెట్టి 2 ఏళ్లు అవుతుంది అనేది స్పష్టమైంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారికి జరిగిన అన్యాయానికి ఈ కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రోజుగా మీరందరూ కూడా గమనించుంటారు. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తారు, లేకపోతే నిరుద్యోగ భృతి 3000 ప్రతి నెల ఇస్తామన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయలు ఇస్తామన్నారు, ఎంతమంది ఉంటే అంతమంది, కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 0 వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు, 0 వడ్డీకి ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేసేశారు. అలాగే మీరు చూస్తే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నాడు నేడులో స్కూల్స్ రెనోవేషన్ ఏవైతే ఫినిషింగ్ దశలో ఉన్నాయో వేటిని పట్టించుకోవట్లేదు. హాస్పిటల్ని అయితే నిర్వీర్యం చేసి పారేశారు. ఆల్రెడీ మెడికల్ కాలేజీల్ని, పోర్టుల్ని, హార్బర్ని ఎలా పప్పు బెల్లాలకి అమ్మేయాలని చూస్తున్నారో చూస్తున్నాం. ఫ్యాక్టరీల పేరుతో తమ బినామీలకి 90 పైసలకి రూపాయికి కోట్లాది రూపాయలు విలువ చేసే ల్యాండ్లను ఎలా అంటగట్టి ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే మంత్రులందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ప్రజలు కట్టే ప్రభుత్వానికి పన్నులు ఈరోజు జల్సాలకు ఉపయోగించుకుంటున్నారు తప్ప తిరిగి ప్రజలకి ఒక డెవలప్మెంట్ చేయాలన్నా, ఒక వెల్ఫేర్ చేయాలన్నా డబ్బులు లేదు అని చెప్పి ఈరోజు దొంగ కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు నేను గెలిస్తే నీ అందరికీ అండగా ఉంటాను అన్నాడు. ఎవరికి అండగా ఉన్నావు? నీకు ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబు నాయుడుకి అండగా ఉన్నావు. ఆయన చేసిన తప్పుల్ని కవర్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు తప్ప నువ్వు ఏ రోజు ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు కానీ, కాపులకు కానీ, నిరుద్యోగులకు కానీ, యువతకు కానీ అండగా నిలబడ్డావా అని అడుగుతున్నాను. మహిళలకైతే ఎంత అన్యాయం చేశావు. సుగాలి ప్రీతి విషయం తీసుకున్నా, ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే, వాళ్ళని చంపుతుంటే, ఆఖరికి నిన్నలా మొన్న ఒక చిన్న బిడ్డని ఈ నియోజకవర్గంలో కిడ్నాప్ చేస్తే కూడా ఈ రోజు వరకు నువ్వు ఎటువంటి చర్యలు చేపట్టలేదు, ఆ కుటుంబాలకి న్యాయం చేయలేదు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే అక్క చెల్లెలు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో నీకు నేను అండగా ఉండి 5000 నుంచి 10,000కు పెంచుతానన్నావు. ఆఖరికి 5,000 కాదు కదా, వాళ్ళకి ఉద్యోగమే లేకుండా రోడ్డు మీద పడేసిన గనుడివి నువ్వా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసేవాడు అని అడుగుతున్నా. నువ్వు ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ తీసుకోవడం, రాష్ట్ర ప్రజలకి పంగనామాలు పెట్టడమే పవన్ కళ్యాణ్ పని అని కూడా అర్థమవుతుంది. ఆయన పొలిటీషియన్ గా ఫెయిల్యూర్, ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్, డిప్యూటీ సీఎం గా ఫెయిల్యూర్, ఆఖరికి ఈ రోజు ఒక మనిషిగా కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి కూడా అన్యాయం చేసే ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు. ఇక్కడ గెలిచిన పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలకు ఏమీ చేయలేదు, కానీ తెలంగాణకు పోయి అక్కడ ప్రజలకు న్యాయం చేస్తాడంట, అక్కడ ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తాను అని కూడా మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నువ్వు డిప్యూటీ సీఎం అవయ్యా, అక్కడ ఏదన్నా పొడిచి మళ్ళీ ఇక్కడ పొడవడానికి రండి అని తెలంగాణ వాళ్ళు తిట్టే పరిస్థితికి నువ్వు వచ్చావు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించుకోండి. అలాగే పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఈరోజు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల మీద అభిమానంతో పార్టీ పెట్టి సింహం లాగా సింగిల్ గా వచ్చి విజయ్ ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన విజయ్ ఈ రోజు స్కూల్ ఫీజులు తగ్గిస్తూ ఒక జీవోని రిలీజ్ చేయడమే కాకుండా స్ట్రిక్ట్ గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే ఆడపిల్ల విషయాలకు వస్తే తప్పు చేసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అయినా కూడా ఏ విధంగా చర్యలు చేపట్టారో మీ అందరూ కూడా చూశారు. తన ఎమ్మెల్యేలతో సహా ఎవరు కరప్షన్ చేయకుండా కట్టుదిట్టం చేశాడు. మరి రాజకీయం తెలియని వ్యక్తి అక్కడ చేయగలిగింది నువ్వు పార్టీ పెట్టి 8 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు ప్రజారాజ్యంలో ఎన్ని రోజులున్నావు? మరి ఏం చేసావు ఈ రాష్ట్ర ప్రజలకంటే కేవలం మోడీ గారికి, చంద్రబాబు నాయుడికి భజన చేయటం, వారి జెండాల్ని మీ జన సైనికులనే కూలీలతో మోయించడం తప్ప నువ్వు ప్రజలకు చేసింది శూన్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే లోకేష్ ఆయన ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రి అయ్యాడో ఈ విద్యాశాఖకే శని పట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఒక డిఎస్సి పరీక్ష కూడా సక్రమంగా చేయలేక
ఈరోజు అవినీతితో ఎలా పదవులు అమ్ముకున్నారో కూడా మనం చూసాం. అసలు పరీక్షలే రాయకుండా టీచర్లు ఎలా అయ్యారో అని అడిగితే కేసులు పెట్టండి అంటాడు. బ్యాకాట స్పోర్ట్స్ అని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇస్తారని అంటే క్రిమినల్ కేసులు పెట్టండి అంటారు. అంటే వాళ్ళు చేసిన అవకతవకలు నిజంగా ఎవరైనా జెన్యూన్ గా చేస్తే ఎవరెవరు పరీక్ష రాశారో మెరిట్ వచ్చిన వాళ్ళందరి లిస్టు అనౌన్స్ చేయాలి. ఏ జిల్లాలో ఎవరు మెరిట్ లిస్టు ఎవరికి ఉద్యోగాలు వచ్చి అనౌన్స్ చేయాలి. అది అడిగితే దానికి సమాధానం లేదు. పోలీసులు పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిర్వహించాలని చూస్తున్నారు. అలాగే ఈరోజు స్కూళ్ళల్లో కనీసం స్కూళ్ళ బ్యాగులు, యూనిఫాము, షూస్, బెల్ట్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ విద్యాశాఖ వచ్చింది అంటే దానికి కారణం విద్యాశాఖ మంత్రి లోకేష్ కాదా అంటున్నా. ఎంతసేపు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు జగనన్నను చూసి జగనన్నలాగా చేయాలనుకున్నావు. దాంట్లో 1% కూడా నువ్వు మీ నాన్న చేయలేక ఒక్క బోర్లా పడింది నిజం కాదా అంటున్నాను. అండ్ చంద్రబాబు నాయుడు అయితే ఒక శాపం ఉంది, ముని శాపం. నిజం చెప్తే తల 1000 వక్కలు అవుతుందని. ఆ శాపం ఇప్పుడు లోకేష్ కూడా అంటుకుందేమో. ఆయన నాన్నని మించిన అబద్ధాలు చెప్తూ ఈరోజు ముందుకు వెళ్ళటం అందరూ కూడా గమనిస్తున్నారు. సో ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఏదైతే నిర్ణయం తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం మోసాన్ని బయటికి తెచ్చే విధంగా రాష్ట్రం అంతా బయటకు వచ్చారో, మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు చేసే అక్రమాలని, అవినీతిని, వారిచ్చిన మేనిఫెస్టోలో చేయని వాటిని చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో ఈరోజు గంజాయి విపరీతంగా ప్రవహిస్తుంది. ఇక్కడున్న ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఆయన తెలుగు యువత హరికృష్ణ నుంచి ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఎన్నిసార్లు ఈ గంజా డ్రగ్స్ లో పట్టుబడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఎన్ని కేసులు ఫైనల్ అయ్యో తెలుసు. ఇప్పటికీ విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా ఈ గంజాయిని విచ్చలవిడిగా చేస్తున్న ఈ ఎమ్మెల్యేని తరిమి కొట్టండి. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న కొండలన్నీ కరిగిస్తూ తమిళనాడుకి తరలించి అవినీతి ధ్యేయంగా ఉన్నాడు తప్ప నియోజకవర్గంలో ఈ 2 ఏళ్లలో నాకు తెలిసి 20 సార్లు కూడా వచ్చిండరు. మీరు కాబట్టి న్యూస్ పేపర్ తిరిగేసి చూసుకోండి. ఎవరు ఎన్ని రోజులు ఉన్నారు, ఎవరు ప్రజలకు అండగా ఉన్నారు, ఎవరు ప్రజలకు మంచి చేశారో గత 5 ఏళ్లు ఇప్పుడు 2 ఏళ్లు మీరు బేరీజ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. మొన్న సిగ్గు లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ నగిరికే రావట్లేదు, నగిరికి వస్తే కదా నేను చేసిన అభివృద్ధి తెలుస్తుంది అన్నారు. నువ్వు చేసిన అభివృద్ధి ఏమన్నా కనిపిస్తే కదా. ఇక్కడ చూడండి కంకర టిప్పర్లు, అక్కడ చూడండి టిప్పర్లు పోయి ఏ విధంగా ఈ నగిరి నియోజకవర్గంలో ఉన్న ఏదైతే సంపద ఉందో మట్టి గాని, ఇసుక గాని, కంకర్ గాని, గ్రనైట్ గాని దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నావు తప్ప నగిరికి వచ్చి నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో, నువ్వు ఇచ్చిన సూపర్ 6 లో ప్రజలకి అమలు అవుతున్నాయా లేదా అనేది గమనించావా? నీకు దమ్ముంటే నువ్వురా, మేము వస్తాం. ఈరోజు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ మీ నాన్న స్టాచ్యూలు పెట్టడం, ఆఫీసు లోపల మీ నాన్న స్టాచ్యూలు పెట్టడం ఇదే పెద్ద గొప్పతనం కాదు. ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మీరు చేసే ఈ అవినీతికి బుద్ధి చెప్తారు. మీరిచ్చిన ఈ 420 మేనిఫెస్టోని మీరు చేసేంత వరకు వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీ మెడలు వచ్చి చేయించేంత వరకు ప్రజలకు అండగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల మీద పెట్రోల్ డీజిల్ ధరతో బాధుడే బాధుడు అంటూ ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని ఎలా బాధేస్తున్నాడో అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇక కూటమి ప్రభుత్వాన్ని బాధే సమయం వచ్చింది. ప్రజలందరూ మేల్కొనండి. మీ గ్రామాల్లో వచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి బాధుడు అంటే ఎలా ఉంటుందో చూపించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చంద్రబాబు దొంగ